స్ట్రగుల్ అవ్వడం అనే మాట వాస్తవం కాదండి. కాకపోతే ఆశ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. నేను జర్నలిస్ట్‌గా 12 సంవత్సరాల కెరీర్ వదులుకొని ఈ పని మొదలుపెట్టిన రోజు అంటే సొసైటీకి ఉపయోగం అవ్వడంతో పాటు నాకు కూడా ఉపయోగపడాలి ఈ పని అనే ఒక అంచనా అయితే ఉందండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం సమాజం కోసం ఏం చేసినా మన మీద ఆధారపడ్డ ఒక కుటుంబం, నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ గానీ, నా మీద ఆధారపడుతున్న కుటుంబం గానీ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఒక భరోసాని ఇవ్వాలి అనే బాధ్యత నా మీద ఉంది కాబట్టి దాన్ని మనము ఎప్పుడైతే స్ట్రెంథెన్ చేసి వాళ్ళకు ఒక నమ్మకమైన స్థానంలో ఉంచగలుగుతామో అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. అది ఇంకా కూడా సాధ్యం కావడం లేదు. అయితే ఆ అంచనాతోటే మొదలు పెట్టాము. ఇక్కడికి వచ్చాక ఊహించని ఆదరణ లభించిందండి యాక్చువల్గా. ఎందుకంటే అది మన గొప్పతనం ఏమి కాదు, ప్రజాదరణ లభించింది. అందరూ ఓన్ చేసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా మావాడు అన్నట్టుగానే ట్రీట్ చేస్తారు, అలాగే దగ్గర తీసుకుంటారు, సమాచారం ఇస్తారు, సహకరిస్తారు. మా తండ్రి నాకు నేర్పేవాడు, కానీ నేను ఆయన దగ్గరే లేను అసలు. నేను చదువులని చెప్పేసి రెక్కలు వచ్చి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి పట్టణానికో నగరానికో వెళ్ళిపోయాను. ఇంకా కొంత ఆర్థిక స్థితిగతులు ఉన్న వాళ్ళైతే విదేశాలకో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలియడానికే చాలా అవకాశాలు తగ్గిపోయాయి. మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు అంటే అదే చెప్తున్నాం. వ్యవసాయం మీ ఊర్లోనే కాదు పక్క ఊర్లో ఎలా చేస్తున్నారు, కొత్త పంటలు ఏం పండిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవుతున్నారు, లాభాలు లేవు అనేది కాదు, ఉన్న వాళ్ళు ఎలా లాభాలను తీసుకోగలుగుతున్నారు. కష్టాలు నష్టాలు వ్యవసాయంలోనే కాదు అన్నింటిలో ఉంటాయి, వ్యవసాయంలో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతితో ముడిపడిన అంశం కాబట్టి, ప్రకృతి అనేది మన చేతిలో ఉండదు కాబట్టి. సో అవి చూపిస్తూ వెళ్తున్నాం కాబట్టి ఆ అనుభవాలు తెలుసుకోవడానికి, అరే వీళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి పనిచేస్తున్నారే, ఇది చూస్తే ఇది వింటే ఇది తెలుసుకుంటే మాకు ఒక అనుభవం వస్తుంది, మేము ఏదైనా చేయడానికి ఉపయోగపడుతుంది. ఎంతమంది ఎన్ని రెక్కలు వచ్చి ఎక్కడికి ఎగిరిపోయినా మళ్ళీ తిరిగి చాలా ఎక్కువ మంది సొంత గుటికి చేరుకోవాల్సింది. సో అలా తిరిగి వచ్చే వాళ్ళకి కానీ, లేదంటే ఈ మనకున్న వ్యవసాయంలోంచి ఇంకా ఏదైనా చేయాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవాలు ఉపయోగపడుతున్నాయి. అందుకు సంతోషపడుతున్నాం. అంటే ఒక జర్నలిస్ట్గా 360 డిగ్రీస్లోంచి మేము అన్ని విషయాలు మీ నుంచి రాబట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి కొన్ని ప్రశ్నలు అలా కూడా అడగాల్సి ఉంటుంది. కాకపోతే నిజానికి మన మనస్సంతృప్తికి మించిన గొప్ప విషయం ఇంకోటి లేదండి. మీరు చెప్పినట్టు ఎంత ఎదిగినా ఎంత చేసినా మన సొంత గూటికి చేరాల్సిన అవసరం అవకాశం ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉంటుంది, వస్తారు కూడా. కాకపోతే ఏమంటారు, వ్యవసాయం అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది. అది లాభసాటి వ్యాపారం కాదు, లేదంటే అది వ్యాపారమే కాదు, అది ఏమంటారు రైతు ఎప్పుడు ఇలా ఉంటాడు అనేది చెప్తారు. కానీ ఇన్ని ఇంటర్వ్యూలు మీరు చేశారు. మీ ఛానల్లో చాలా రైతులతో మాట్లాడారు. గ్రాస్ రూట్ లెవెల్లో ఇష్యూస్ అంతా మీరు చూసిన తర్వాత బాధ అనిపించిందా మీకు రైతుల కష్టాలు చూసి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే రైతుల కష్టాలు చూసి, రైతుల ఇంట్లోనే పుట్టి పెరిగాను. వాళ్ళ అన్న అమ్ముతున్న కొంత భూమిని కొనడానికి అప్పు చేసి ఉన్న భూమిని అంతా పోగొట్టుకున్న రైతు కొడుకుని నేను. అంటే వ్యవసాయం చేసేవాళ్ళు మా నాన్న, కాకపోతే ఆ వ్యవసాయంలోంచి వచ్చిన డబ్బుల్ని ఏ విధంగా పోగు చేయాలో తెలియదు. మీ కళ్ళల్లో బాధ కనిపి అయితే అలా పోగొట్టుకున్న రైతు కొడుకుని ఆ బాధలు కష్టాలు అనేవి చూసి పెరిగాను, అనుభవించాము కూడా. సో చాలామందిని కలిసినప్పుడు లాభాలు వచ్చిన వాళ్ళని ఎక్కువ మందిని చూపిస్తున్నాం. ఎందుకంటే లాభాలు వచ్చిన వాళ్ళు చెప్తేనే వినడానికి తయారుగా ఉంటుంది ఈ లోకం. కరెక్ట్. ఓడిపోయిన వాళ్ళు ఎన్ని చెప్పినా వినడానికి ఎవరు రెడీగా ఉంటారు. అందుకు మేము చేసిన వీడియోలే సాక్ష్యం. ఎందుకంటే మా ఛానల్లోనే చాలామంది ఏమనుకుంటారు, నేను లాభాలు వచ్చిన రైతులనే చూపిస్తుంటారంటారు. లేదు, నష్టాలు వచ్చిన రైతులను కూడా చాలామందిని చూపించాం, కానీ ఆ విషయం ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. అందుకని వాళ్ళు లాభాలు వచ్చిన వాళ్ళని మాత్రమే చూసి లాభాలు వచ్చిన వాళ్ళు మాత్రమే చూపిస్తున్నారు ఏంటి అనుకుంటారు. కానీ నష్టాలు వచ్చిన వాళ్ళని చూపిస్తున్నాము, నష్టపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎందుకనంటే వ్యవసాయం లాభసాటి కాదా అంటే కష్టాలతో కూడినటువంటి లాభసాటి అంశము వ్యవసాయ రంగం అంటే. ఖచ్చితంగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పనుల్లో ఏదైనా వ్యాపారం చేసినా కష్ట నష్టాలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టే ప్రకృతితో కూడింది. ఒక వర్షం మన చేతుల్లో లేదు, ఒకసారి తీవ్రమైన నీటి కరువు రావచ్చు, ఒకసారి అధిక వర్షపాతం వచ్చి పంటలు నష్టపోవచ్చు. ఇలా ఇవి మన చేతుల్లో లేని అంశాలు. అకాల వర్షాలు కొన్నిసార్లు, అసలు వర్షాలే లేక కొన్నిసార్లు, లేదంటే అతివృష్టి అనావృష్టి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వ్యవసాయానికి ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఉంటాయి మిగతా అంశాలతో. లాభం కూడా ఉంది. కొంతమంది రైతులు చాలా డెడికేటెడ్గా, ఎలా అంటే వాళ్ళని నిద్రలు లేపి అడిగినా కూడా మొక్క నాటిన రోజు ఎప్పుడు దున్నినారో, ఎప్పుడు విత్తనం వేసినారో, ఎప్పుడు మొదటిసారి మందు పెట్టారు, ప్రతిదీ చెప్పగలిగేంత రెడీగా ఉంటారనమాట. కొంతమంది చేస్తూ కూడా నాటిన విషయాన్ని మర్చిపోయి కూడా అంటే చేస్తుంటారు, కొంత నెగ్లిజెన్సీ. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కొంతమంది నష్టాలు ఎక్కువసార్లు చవి చూస్తుంటారు. అంటే ఏ పనిలో అయినా అండి, నిర్లక్ష్యం ఎక్కడ ఉంటుందో నష్టం అక్కడ కామన్గా ఉంటుంది. ఎక్కడైతే డెడికేషన్ ఉండి, ఎక్కడైతే వాళ్ళు స్పష్టంగా పనిచేస్తున్నారో లాభాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది. అవును, కానీ ఒక విషయం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి.
ఈరోజు సిటీస్లో ఉన్న వాళ్ళైనా, ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా, ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే అన్ని రకాల పొల్యూషన్స్కి మనం ఎక్స్పోజ్ అయి ఉన్నాం. ఈ రోజున్న మన ప్రతి ఒక్కడి ఏమంటారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజెస్ ఉన్నాం. మంచి న్యాచురల్గా పండే ఆకుకూరలైనా, కాయగూరలైనా, ఒక పప్పు ధాన్యాలైనా, చివరికి పాలైనా నీళ్ళైనా కూడా ఇవి మంచివేనా అని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. 90% మనకి న్యాచురల్ ప్రోడక్ట్ దొరకట్లేదు. ఎక్కడో ఒక 10% అందులో కాస్త తిని బతకరా అన్నట్టు ఓయాసిస్లో నీళ్లు దొరికినట్టే ఉంది మన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంటికి సరిపడా అన్నా సరే మన బాల్కనీలను, మన చిన్న చిన్న ప్లేస్లను కాస్త పండించుకోవాలనే ఆలోచన విధానం ఇప్పుడున్న ఒక 40-50% యంగ్స్టర్స్కి చాలామందికి అవగాహన వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇంత ఈ ప్రశ్న చాలా లెంగ్దీగా ఉంటుంది, తప్పుగా అనుకోద్దు వ్యూవర్స్, మీరు కూడా ఆయన మాట్లాడినివ్వడానికి పెట్టకండి. నా క్వశ్చన్ కరెక్ట్గా ఉంటేనే కదా ఆయన నుంచి నాకు ఆన్సర్ వచ్చేది. ఈ ఉరుకుల పరుగుల జీవితానికి, ఈ పొల్యూషన్స్లో, ఈ ఉద్యోగాలు చేయలేక హాయిగా నేచర్లో బతుకుదాం, ఆరోగ్యంగా బతుకుదాం, ప్రశాంతంగా బతుకుదాం అనుకున్న వాళ్ళు 70% మంది ఎంతో కొంత ఒక పావెకరం అయినా సరే తీసుకుని లీజుకి తీసుకున్నా మన అక్కడ అన్నీ మనకు నచ్చినట్టుగా బతుకుదామని యంగ్స్టర్స్ నేను చాలామందిని చూసాను. సో ఈ మార్పు అనేది మీ ఉద్దేశ ప్రకారం సొసైటీకి, మన ప్రజలకి, దేశానికి మంచిది అని మనం కరెక్ట్గా మాట్లాడుకున్నా ఎన్ని రోజులకి పూర్తి స్థాయిలో మనకి గొప్ప మార్పు వచ్చే అవకాశం ఉందంటారు? మీరు అడిగిన ప్రశ్నకు చాలా పెద్ద సమాధానమే చెప్పాలండి. ప్లీజ్ సార్ అదే. ఎందుకంటే మన దేశం చాలా పెద్దదండి. జనాభా పరంగా మీకు తెలుసు, మనం మొదటి స్థానంలోనే పోటీ పడుతున్నట్టు. అవును, చైనాతో సమానం అయిపోతున్నాం ఆటోమేటిక్గా. సో ఇంత జనాభాకి ఆహారం కావాలి అని అంటే దిగుబడి అధికంగా రావాల్సిందే. ఎంఎస్ స్వామినాథన్ గారు వారు చేసిన అంశాలు తీసుకొని ఏవైతే ఆ రోజు జరిపిన పరిశీలనలు తర్వాత హరిత విప్లవం ఏదైతే వచ్చి మనం ఈరోజు సస్టైన్ అవుతున్నామంటే ఆ రోజు అలాంటి వాళ్ళు చేసిన కృషి మనం వారిని ఎప్పుడైనా గుర్తు చేసుకోవాల్సింది.